సో హే గాయ్స్, వన్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కిషోర్. సో ఛానల్ ఫస్ట్ టైం వచ్చాను, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలా బెల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. సో ఇదైతే మనకి ఇంట్రెస్టింగ్ జాబ్. ఫ్రెషర్స్ అట్లా ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళు కూడా క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో మెయిన్గా ఇక్కడ ఏంటంటే ఇది జాబ్ రిలీజ్ చేసింది ఎవరో కాదు, అమెజాన్ కంపెనీ వాళ్ళు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇది వచ్చి మనకి ఆల్రెడీ చెప్పేసాను, ఫ్రెషర్స్ అని ఎక్స్పీరియన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇది జాబ్ వచ్చి మన ఎనీ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఈ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి, బీటెక్ చేసి ఉండాలి ఏం లేదు. సో ఇది వచ్చి డేటా అసోసియేట్ జాబ్. సో డేటా అసోసియేట్ అంటే మనకి అమెజాన్ కంపెనీలో మనం సెర్చ్ చేసినప్పుడు ప్రొడక్ట్స్ వస్తాయి కదా. సో లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఇప్పుడు ఐఫోన్ని తీసుకోండి. సో ఐఫోన్ సెర్చ్ చేసినప్పుడు ఐఫోన్ 15 సెర్చ్ చేసినప్పుడు ఐఫోన్ 14, 13 చూపెడుతుంది, లేకపోతే వేరే డిఫరెంట్ ప్రోడక్ట్స్ చూపెడతా. సో ఆ వర్క్ కరెక్ట్ అంటే ప్రతి డేటాకి ఒక యానోటేషన్స్ ఉంటాయి. సో యానోటేషన్స్ బేస్డ్ వర్క్ అయితే మీరు చేస్తారు ఇక్కడ. సో అందుకే ఇది వచ్చి మనకి 35,000 శాలరీ ప్యాకేజ్ అయితే ఇస్తారు. సో అప్లై లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో అక్కడ నుంచి అయితే చేసుకోండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఓపెన్ చేసి చేసుకుంటే సో ఇక్కడ చూసుకోవచ్చు. మెయిన్గా ఒక క్వరీ ఒకటి ఇచ్చారు మనకి ఇక్కడ. అమెజాన్ నెవర్ ఆస్క్ ఫర్ ఫీ ఆర్ డిపాజిట్ ఇన్ ఎనీ ఫార్మ్ డ్యూరింగ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. సో ఇది గుర్తుపెట్టుకోండి. మీకు అమెజాన్ నుంచి ఫోన్ చేస్తాం పేమెంట్ చేయమని మాత్రం ఇదైతే గుర్తుపెట్టుకోండి, చేయకండి పేమెంట్స్. సో డేటా అసోసియేట్ అమెజాన్ కంపెనీ బెంగళూరు లొకేషన్లో అయితే స్పాట్ అవ్వడం జరిగింది ఈ జాబ్ కాబట్టి. బెంగళూరు లొకేషన్కి వెళ్ళి అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు క్వాలిఫికేషన్ చూసుకోవచ్చు. బేసిక్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ ఆర్ ఈక్వలెంట్ అయితే ఉండాలి. ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్. క్యాండిడేట్స్ మస్ట్ డెమాన్స్ట్రేట్ ఏ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఆల్ ద ఫాలోయింగ్ వర్బల్, రిటర్న్, రీడింగ్ అండ్ కంపోజిషన్. అంటే ఇంగ్లీష్లో మీకు రీడింగ్, రైటింగ్, కంపోజిషన్ అన్నీ ఉండాలి. సో గుడ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ, వర్బల్ ఉండాలి కరెక్ట్. సో స్ట్రాంగ్ అనలిటిక్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ప్యాషన్ ఫర్ డెవలపింగ్ ఏ పాజిటివ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ కానీ, మెయింటైన్ కంపోజర్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్, కంపోజర్ మెయింటైన్ చేయడం కానీ, ఎబిలిటీ టు ఎఫిషియెంట్లీ కంప్లీట్ ఛాలెంజెస్ కానీ, గోల్స్ కానీ, అసెస్మెంట్స్ కానీ, ఎస్ఎల్ఏస్ కానీ. సో ఇవన్నీ కరెక్ట్ చేయాలి. సో ఇక్కడ మెయిన్గా చూసుకున్నాం ఏంటంటే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కరెక్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. సో అట్లయితే మీకు ఈ జాబ్ అయితే అప్లై చేసుకోవాలి మెయిన్గా. సో డిస్క్రిప్షన్ చూసుకోవచ్చు. వెన్ ఎవర్ ఏ కస్టమర్ విజిట్స్ అమెజాన్ ఆర్ టైప్ ఇన్ క్వరీ ఫర్ బ్రౌజర్ త్రూ ప్రొడక్ట్స్ కేటగిరీ అవర్ హ్యూమన్ లేబుల్ డేటా. సో వీళ్ళది ఏదైతే హ్యూమన్ లేబుల్ డేటా అదే అనోటేషన్స్ అయితే మెన్షన్ చేసాం ప్రతి ప్రోడక్ట్కి. హెల్ప్ సర్చ్ సర్వీస్ ఇన్ ప్రొవైడింగ్ ఏ బెటర్ కస్టమర్ సర్చ్ ఎక్స్పీరియన్స్ బై డెలివరీ క్వాలిటీ డేటా అనోటేషన్స్ టు హెల్ప్ ఇంప్రూవ్ AI ML మోడల్స్. సో అనోటేషన్స్ సర్చ్ చేయడం కరెక్ట్, అది ఒకవేళ మిస్టేక్ ఉంటే మీరు క్వారీస్ ఇస్తారు కాబట్టి మేము దాన్ని వెరిఫికేషన్ చేసుకున్నాం. సో కస్టమర్ ఇవ్వకపోయినా కూడా డైలీ వీళ్ళకి చెక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో అది మన వర్క్, అనోటేషన్ కరెక్ట్ ఉన్నాయా లేదా. అవర్ విజన్ ఈజ్ టు క్రియేట్ బిజినెస్ వాల్యూ బై డెలివరింగ్ హై క్వాలిటీ డేటా అట్ స్కేల్ కానీ. వీ కొలాబరేట్ క్లోజ్లీ విత్ సెవరల్ మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్ సైన్స్ టీమ్స్తో కానీ, మోడల్స్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ సెమాంటిక్ మ్యాచింగ్ కానీ, ర్యాంకింగ్ కానీ, కంప్యూటర్ విజన్ కానీ, ఇమేజ్ ప్రాసెసింగ్ కానీ, ఆగ్మెంటింగ్ రియాలిటీ కానీ. సో మెయిన్గా ఈ రియాలిటీస్ కానీ సో ప్రోడక్ట్స్ కరెక్ట్ సర్చ్ అవుతున్నాయి కదా, ఏదైతే మేము చేస్తాం. యాజ్ ఏ డేటా అసోసియేట్ ML యూ విల్ బీ రెస్పాన్సిబుల్ ప్రొవైడింగ్ టైమ్లీ అండ్ క్వాలిటీ డేటా అనోటేషన్స్. సో మెయిన్గా మనం డేటా అనోటేషన్స్ కరెక్ట్ వర్క్ అవుతున్నాయో లేదా చెక్ చేయడం కానీ, బీట్ బిజినెస్ అండ్ గోల్స్, SLA ప్రొడక్ట్స్ అండ్ క్వాలిటీ టార్గెట్ కానీ, వర్క్ విత్ మినిమమ్ డైరెక్షన్స్. సో మినిమమ్ డైరెక్షన్స్తో వర్క్ చేయడం, మెయింటైన్ రికార్డ్స్ ఆఫ్ డే టు డే వర్క్ మెయింటైన్ చేయడం. సో ప్రతి వర్క్ మీరు చేసే ప్రతి వర్క్ డే టు డే రిపోర్టింగ్ చేసుకోవడం కానీ, మొత్తం ఇవన్నీ మేము మెన్షన్ చేస్తున్నాం. ఎందుకంటే ఫ్యూచర్లో మీకు ఏం ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఒకవేళ ఏదో వర్క్ తప్పైందని అంటే. అనలిటిక్ స్కిల్స్ ఉండాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్, ట్రబుల్ షూటింగ్ ఇష్యూస్ కానీ, ఫ్యామిలిటీ విత్ వన్ రిటైల్ ఈ-కామర్స్ వెబ్సైట్స్ మీద కానీ, ఇదైతే మెయిన్గా. సో వీటి మీద చూసుకోండి. సో వీఆర్ ఓపెన్ టు హైరింగ్ క్యాండిడేట్స్ టు వర్క్ అవుట్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ లొకేషన్స్ అయితే మెన్షన్ చేస్తాం. సో ఆల్రెడీ చెప్పేసాం బెంగళూరు లొకేషన్లో అయితే ఈ జాబ్ అయితే మనకు ఓపెనింగ్ అయితే అవ్వడమే జరిగింది. ప్రిఫర్డ్ వచ్చి బేసిక్ కాలేజ్ ఎక్సెల్ నాలెడ్జ్ ఉండి, ఫ్యామిలిటీ విత్ ఆన్లైన్ రీటైల్ ఈ-కామర్స్ ఉంటే ఒకవేళ మీకు వీటి మీద ఎక్స్పీరియన్స్ కనుక ఉందా అంటే మీరైతే మెయిన్ ప్రిఫర్ అవుతారు వేరే వాళ్ళకన్నా. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి, అప్లై చేసుకోవడం అయితే మర్చిపోకండి, క్లియర్ చెప్తారు. సో అప్లై మీద క్లిక్ చేసేస్తే మనం నెక్స్ట్ పేజ్కి అయితే లాగిన్ విత్ గూగుల్ అని వచ్చేస్తాం మనకైతే. సో అక్కడ నుంచి గూగుల్ మీద క్లిక్ చేసేసుకొని సో ఇక్కడికి వస్తాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకోవచ్చు SMS కానీ వర్క్. సో ఇక్కడ మన మెయిన్గా ఫస్ట్ దాంట్లో మన డీటెయిల్స్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, అడ్రస్, తర్వాత SMS నోటిఫికేషన్ కానీ, జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి కొన్ని, వర్క్ హిస్టరీ అండ్ స్కిల్స్ ఉంటుంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, వర్క్ ఎలిజిబిలిటీ ఒకవేళ ఉంటే, సో రెజ్యూమ్, సో ఈ జాబ్ నాలెడ్జ్ కానీ, వొకాబులరీ, ఈక్వలెంట్ ఆఫ్ సెల్ఫ్ డిక్లరేషన్ కానీ, వాలంటరీ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ కానీ, రివ్యూ అండ్ సబ్మిట్. సో మెయిన్గా ఒకటి చెప్తాను మీకు అందరికీ ఏంటంటే
జాబ్ మీరు అప్లై చేసే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి జాబ్కి 3 months ఆఫ్ గ్యాప్ ఉండాలి. సో ఏంటంటే చాలా మేజర్ కంపెనీస్ లైక్ అమెజాన్ కానీ వేరే కంపెనీస్ కానీ ఈ గ్యాప్ని చూస్తుంది. సో అంటే మీరు ప్రీవియస్గా జాబ్కి ఇప్పుడు అప్లై చేసిన జాబ్కి ఒక 3 months గ్యాప్ ఉందా లేదా. సో ఒకవేళ 3 months గ్యాప్ లేదనుకోండి మీదైతే రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వదు, మీరు క్యాన్సిల్ రిజెక్ట్ అయితే అవుతుంది. సో అదైతే గుర్తుపెట్టుకోవాలని క్లియర్గా చెప్తున్నాను. సో అట్లనే ఈ జాబ్కి అయితే 3 months గ్యాప్ ఉంటే నేను అప్లై చేసుకోవాలని కూడా నేను మెల్లగా చెప్తాను. సో ఇదైతే గుర్తుపెట్టుకోనండి. ఒకవేళ మంచి శాలరీ ప్యాకేజ్ కాబట్టి అప్లై చేసుకోవడం అయితే మళ్ళీ మర్చిపోకుండా క్లియర్గా చెప్తున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చిన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేద్దాం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. గుడ్ బై.